పాత బస్తీ పెళ్లిళ్లు మృత్యు క్రీడలుగా మారుతున్నాయి. ఏ ఫంక్షన్ చూసినా తుపాకీ పేలుళ్లు, తల్వార్ల వీరంగమే కనిపిస్తోంది. తాజాగా ఓ పెళ్లి వేడుకలో తల్వార్ షో చేయబోయి గాయాల పాలయ్యాడో యువకుడు. కత్తి తిప్పుతుండగా తలపై గాయమైంది. అయినా తగ్గలేదా కుర్రాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడంతో మరింత జోష్తో కత్తి తిప్పుతూ మళ్లీ గాయపడ్డాడు. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేయడంతో బేగం బజార్ పోలీసుల్ని టీవీ9 సంప్రదించింది. ఈ ఘటనపై తాము విచారణ చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. పాత బస్తీ పెళ్లిళ్లు మృత్యు క్రీడలుగా మారుతున్నాయి. ఏ ఫంక్షన్ చూసినా తుపాకీ పేలుళ్లు, తల్వార్ల వీరంగమే కనిపిస్తోంది. తాజాగా ఒక పెళ్లి వేడుకలో తల్వార్ షో చేయబోయి గాయాల పాలయ్యాడు ఈ యువకుడు. కత్తి తిప్పుతుండగా తలపై గాయమైంది. అయినా తగ్గలేదా కుర్రాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడంతో మరింత జోష్తో కత్తి తిప్పుతూ మళ్లీ గాయపడ్డాడు. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు. పెళ్లికి ముందు వధువు పారిపోవడం చూసాం. కొన్ని సందర్భాల్లో పెళ్లి కొడుకు పరారవ్వడం కూడా చూసాం. కానీ ఇక్కడ అమ్మాయి అబ్బాయి బాగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కాల్సిన గుర్రాలు పరారయ్యాయి. బేగం బజార్లో ఒక వివాహ వేడుక నుంచి గుర్రపు బగ్గీ ఒకటి రోడ్డెక్కింది. జెట్ స్పీడ్తో పరిగెత్తుతూ ఒక లారీని ఢీకొట్టిందా బగ్గీ. రాంగ్ రూట్లో వెళ్లిన గుర్రాలు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాయి. దీంతో 2 గుర్రాలు తీవ్రంగా గాయపడ్డాయి. నిజానికి ఈ రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుంది. ముజంజాహీ మార్కెట్ నుంచి అఫ్జల్గంజ్ వైపు రాంగ్ రూట్లో వచ్చింది గుర్రపు బగ్గీ. అదే పగటిపూట అయి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదంటున్నారు స్థానికులు. పెళ్లికి ముందు వధువు పారిపోవడం చూశాం. కొన్ని సందర్భాల్లో పెళ్లి కొడుకు పరారవడం చూశాం. కానీ ఇక్కడ అమ్మాయి అబ్బాయి బాగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కాల్సిన గుర్రాలు పరారయ్యాయి. బేగం బజార్లో ఓ వివాహ వేడుక నుంచి గుర్రపు బగ్గీ ఒకటి రోడ్డెక్కింది. జెట్ స్పీడ్తో పరిగెత్తుతూ ఓ లారీని ఢీకొట్టిందా బగ్గీ. రాంగ్ రూట్లో వెళ్లిన గుర్రాలు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాయి. దీంతో 2 గుర్రాలు తీవ్రంగా గాయపడ్డాయి. మిగతా వార్తలకు వద్దాం. పాకిస్తాన్ కి మొహం పగిలేలా సమాధానం చెప్పింది భారత ఆర్మీ. తిక్క వేషాలు వేయకుండా గట్టిగా బుద్ధి చెప్పింది.
నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు నిర్వహించింది. ఈ నెల 20-21న ఈ టెర్రర్ ఆపరేషన్ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని నౌషెరా ప్రాంతంలో ఆర్మీ దాడులు నిర్వహించింది. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కి మొహం పగిలేలా సమాధానం చెప్పింది భారత ఆర్మీ. తిక్క వేషాలు వేయకుండా గట్టిగా బుద్ధి చెప్పింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు నిర్వహించింది. ఈ నెల 20-21న ఈ టెర్రర్ ఆపరేషన్ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని నౌషెరా ప్రాంతంలో ఆర్మీ దాడులు నిర్వహించింది. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. Of May are such instances. This calls for even more proactive counter-terrorism operations. We want peace and tranquility in the state of Jammu and Kashmir. For this purpose, it is essential that the infiltrations along line of control are controlled, which is ఒక చోట కాకపోతే మరో చోట ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. మాంచెస్టర్ ఎరీనాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది చనిపోయారు. ఎరియానా గ్రాండే మ్యూజిక్ కన్సర్ట్ ను టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. పేలుడు తీవ్రత అధికంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 60 మందికి పైగా ఈ దాడిలో గాయపడ్డారు. ప్రపంచ దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఇది ఐసిస్ పనిగా తేలింది. మ్యూజిక్ కన్సర్ట్ టార్గెట్ గా సూసైడ్ అటాక్ జరిగినట్టు చెబుతున్నారు. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు లండన్ పోలీసులు. సంగీత కచేరీలో ఒక్కసారిగా దాడి జరగడంతో జనాలంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కన్సర్ట్ కు సుమారు 21,000 మంది హాజరైనట్టు చెబుతున్నారు. ఏపీలో మిత్రపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ పార్టీ నాయకులు బీజేపీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు నేరుగా ఖండించారు. మిత్రపక్షంపై ఎలాంటి విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. కానీ టీడీపీ బెజవాడ ఎంపీ మాత్రం తగ్గడానికి తన విమర్శలు, పార్టీ విమర్శలు ఒకటే అంటున్నారు. నాకు 1,25,000 ఎంపీగా మెజార్టీ వచ్చేది, కానీ ఇప్పుడు 76,000 వచ్చింది. అది కూడా చెప్తున్నా, రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఖచ్చితంగా 3 లక్షల పైన మెజార్టీతో ఈ విజయవాడ సీటు గెలవడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య గెలుపోటముల గురించి, ఎన్నికల్లో మెజారిటీ గురించి రచ్చ కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీని ప్రతిపక్ష నేత జగన్ కలవడంపై విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు తర్వాత శాంతించారు. ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని తనకు బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటూ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. నాని వ్యాఖ్యలు పార్టీవా, ఆయన వ్యక్తిగతమా అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. ఇంకా అనేక మంది బీజేపీ నేతలు కేశినేని నానిపై ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. ఈ మాటల యుద్ధం మరింత ముదరకముందే టీడీపీ చీఫ్ ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. మిత్రపక్షంపై అనవసర విమర్శలు చేయవద్దంటూ హుకుం జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వార్నింగ్ ఇచ్చినా బెజవాడ ఎంపీ తగ్గేది లేదంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో పార్టీ సమావేశానికి హాజరైన కేశినేని నాని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని వ్యక్తిగతంగా ఎలా చూస్తారంటూ ప్రశ్నించారు. వ్యక్తిగతమా పార్టీ పరంగా మీరు అట్లా తీసుకుంటారు ఎంపీ అంటే పార్టీనా వ్యక్తి వ్యక్తిగతమా పార్టీ పరంగా మీరు అట్లా తీసుకుంటారు ఎంపీ అంటే పార్టీనా వ్యక్తి మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఇంకోసారి కేశినేని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని విమర్శలపై వివరణ ఇవ్వాలని అన్నారు. పొత్తులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు చెప్పారు. అధికారం లేదు, ఆ పార్టీ యొక్క అభిప్రాయం ఆయన చెప్తారని నాకు తెలియదు. ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు అధికారం ఎవరైతే చెప్పాలో వాళ్ళు ఆ మాట అంటే నేను వ్యాఖ్యానిస్తాను. కానీ వ్యక్తులు వాళ్ళ పరిధిలో ఏం వ్యాఖ్యలు చేస్తారో ప్రతి దాని మీద వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలో యథార్థం లేదనేది నేను చెప్తున్నాను. మాటల యుద్ధం ఏమీ లేదు. కొంతమంది వ్యక్తులు క్రింది స్థాయిలో ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకు పార్టీలకు సంబంధం ఉండదు. పార్టీల యొక్క నిర్ణయాలు ఏం చేయాలో ఆ పార్టీలు ఆయా స్థాయిలో నిర్ణయాలు చేస్తాయి. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు నిర్ణయాలు చేసినప్పుడు ఆ నిర్ణయాల మీద మేము వ్యాఖ్య చేస్తాం. మొత్తం మీద చంద్రబాబుకు పార్టీలో సమస్యలకు తోడు మిత్రపక్షంతో కయ్యానికి కాలు దువ్వుతున్న నాయకులు మరో సమస్యగా మారారు. దీంతో హద్దు మీరవద్దంటూ పార్టీ నాయకులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో పొత్తుపై ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు తన వ్యక్తిగతమన్నారు మంత్రి లోకేష్. అంతేకాదు టీడీపీ నేతల మధ్య విభేదాలపై కూడా స్పందించారాయన. బహిరంగ విమర్శలు, గొడవలకు దిగకుండా సమస్యల్ని అంతర్గతంగా పరిష్కరించుకోవాలన్నారు. ప్రకాశం జిల్లాలో కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య గొడవలు సమసిపోతాయన్నారు. ఎమ్మెల్యేలో తిరుగుబాటు అనేది మీరు చాలా పెద్ద పదం వాడుతున్నారు. ఇక్కడ తిరుగుబాటు రాలా, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. చిన్న కుటుంబమైనా భిన్నాభిప్రాయాలు అనేది ఉంటాయి. నేను అందరు కోరేది ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు మనం బయటకు వచ్చి మాట్లాడడం. కర్నూలు ఎలాంటి సమస్య లేదు, అది మీడియా సృష్టించింది. నంబర్ 1. ప్రకాశం జిల్లాలో ఇన్సిడెంట్ జరిగింది, పోలీసు వాళ్ళు ఎక్కడ వన్ సైడ్గా వెళ్ళట్లేదు. అందరు తీసుకున్నారు. ఎవరైతే నిందితున్నారో వాళ్ళు తప్పనిసరిగా పట్టుకుంటాం, శిక్షిస్తాం. దాని ఎలాంటి సందేహం అవసరం. లా అండ్ ఆర్డర్ తప్పేదానికి అవకాశమే లేదు. నంబర్ 1. ఇప్పుడు గోదావరి జిల్లాలో అంటారా, వెస్ట్ గోదావరిలో మనం జరిగింది కూడా అది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తాం జరిగింది తప్ప తిరుగుబాటు అనేది కాదు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినారు. వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడమని చెప్తాం జరిగింది. అవునా, ఆయనే ఒప్పుకున్నారు కదా, నా వ్యక్తిగత అభిప్రాయం అని ఈరోజు చెప్తాం జరిగింది కదా. నాని గారు కూడా చెప్పారు కదా, ఆయన వ్యక్తిగత అభిప్రాయం. వ్యక్తిగతంగా ఎవరన్నా చెప్పచ్చు, ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ పార్టీ